చిత్రకళా రంగంలో వస్తున్న మార్పులు గురించి డాక్టర్ మృత్యుంజయరావు గారు మాట్లాడతారు. ఫోరం ఫర్ ఆర్టిస్ట్ అండ్ కళాజ్ఞ వీరి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ, పెద్దలకి, నా సహచర ఆర్టిస్టులకి, గురువులకి అందరికీ కూడా నమస్కారాలు. ముందుగా నేను వీళ్ళ ఏదైతే ట్రైట్ ఉందో, ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, వన్ మస్ట్ బీ అప్రిషియేటెడ్. ఎందుకంటే ఇలాంటివి కనీసం అంటే ఇలా ఈరోజు ఒక సెమినార్ జరిగింది, ఒక 6 months తర్వాత మనం ఈరోజు మాట్లాడుకున్నవన్నీ కూడా అప్లికేషన్లో ఒక వర్క్షాప్ జరిగితే ఒక 2-3 days ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇది నా విన్నపం అనుకుంటున్నాను. తర్వాత నేను ఇందులోకి వెళ్ళే ముందు ఒక అపీల్ చేస్తాను. అసలే మధ్యాహ్నం టైము భోంచేసాం, చక్కగా నిద్ర వస్తుంది. దయచేసి ఒక్కసారి అటెన్షన్ పే చేయండి. మనం అంటే ఇక్కడ మీకు తెలియని విషయాలు ఏవి ఉండవు, అన్నీ తెలిసినవే. బట్ ఒకసారి షేర్ చేసుకుంటే వీ విల్ గెట్ అన్ ఇన్స్పిరేషన్, ఒక అవేర్నెస్ వస్తుందన్న భావన మాత్రమే. సో యూ పీపుల్ ఆల్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్, ఐ అగ్రీ. ఇందాక పెద్దలు పిన్నమనేని గారు మాట్లాడుతున్నప్పుడు, మరి అతను బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు కానీ ఎక్స్ట్రాడినరీ స్పీచ్, అంటే వాస్తవాలు చెప్పారు. ఇమ్మీడియట్గా నేను అయిపోగానే వచ్చి గిరిధర్ గారిని, మన సార్ సునీల్ గారిని కలిశాను. సార్, మనం సార్ చెప్పింది వాస్తవమే కదా, వై డోంట్ వీ ప్రిపేర్ ఈ సమక్షంలో ఒక 40 మంది ఆర్టిస్టులు ఉన్నాం, ఒక 60 మంది ఆర్టిస్టులు ఉన్నాం, ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఈ వేదికగానే మనం ఇద్దాం, మల్టిపుల్ కాపీస్ తోటి అని అన్నాను. నా సలహా మరి ఎంతవరకు నచ్చిందో, లెట్ దమ్ ఇంప్రూవ్, లేదంటే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇద్దాం. ఒకటి, ఇక్కడ చాలామంది మిత్రులతో మాట్లాడానండి. మొట్టమొదటి ఆర్టిస్ట్కి ఏంటంటే సిగ్గు, బిడియం, మనకెందుకులే. తర్వాత చిన్న మొహమాటం, చిన్న ఇగో, పెద్ద సమస్య అది. ఇవన్నీ కలిపి అనైకమత్యం అనమాట. మనం ఎందుకులే అబ్బా, మనం ఆర్టిస్టులే మనం పోతామని. ఇదే మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. 2014 రాష్ట్ర విభజనలో చాలామందికి తెలుసు, మన సోదరులు మృత్యుంజయ గారు అయితేనేమి, కళాసాగర్ గారు అయితేనేమి, అమీర్ జాన్, ఇలాంటి కొంతమంది ఆర్టిస్టులు అందరూ కూడా, వెంకటాప్ గారు అంతా కూడా, గిరిధర్ గౌడ్ కానీ, వీరంతా పర్యటించాం. ఎక్కడికక్కడికి ఏదో అవేర్నెస్ చేద్దామని రకరకాల రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏం వర్కౌట్ అవ్వలే. ఆ రోజు చేసాం. మళ్ళీ ఈరోజు వచ్చిందంటే నిజంగా ఇప్పుడు దీన్ని కాన్సన్ట్రేట్ చేయకపోతే మాత్రం జరిగే లాసు ఇంకా భవిష్యత్తులో మనం ఏం చేయలేమండి. ఎందుకంటే మనం అనుకుంటున్నాం లలిత కళా అకాడమీ ముండా సంవత్సరం ఎంతో ఉంది, కానీ దానికి గవర్నమెంట్ నుంచి ఏమాత్రం ఇనిషియేషన్ లేదు. నేను గమనిస్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కడెక్కడో దూరుతూ ఉంటాను, ఎవరైనా తెలిసిన పట్టుకొని, సార్ ఇది ఒకసారి చూడండి సార్, మా ఎంపీతో, మినిస్టర్తో వస్తే పోతూ ఉంటాను వాళ్ళ వెనకతల. చూద్దామయ్యా ఏంటి అసలు మీ గురించి ఎవరు పట్టించుకుంటారు, మీరు ఎవరు రారు కదా కలిసి అంటూ ఉంటారు. సో ఒకసారి మనం అందరూ ఐకమత్యంగా ఉండి లలిత కళా అకాడమీ వస్తే, మనం ఇప్పుడు ఏదైనా అనుకుంటున్నామో కంటెంపరీ ఆర్ట్, దానికి ఒక డైరెక్షను దొరుకుతుంది. మనల్ని ప్రొపెల్ చేసేదే లలిత కళా అకాడమీ. అది ఎంతవరకు అన్నది మనం తర్వాత. నెక్స్ట్ పాయింట్, కంటెంపరీ ఆర్ట్. దాని గురించి మనం మాట్లాడే ముందు, భారతదేశం దాదాపు 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన పెద్ద సంస్కృతి అండి. ఇటు జైన్ ఆర్ట్, జైన, హిందూ, బుద్ధిజం, దీనికి తోడు మళ్ళీ ఇస్లామిక్, తర్వాత పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్, ఇన్ని ఇన్ఫ్లుయెన్స్లో కలిగి ఎంతో రూట్స్ గెలిపోయి, అంటే మీదని 500 సంవత్సరాలు ఉందంటే కిందని ఇంకొక 1000 సంవత్సరాల డీప్ రూట్స్ ఉన్నాయి. అలాంటి డీప్ రూట్స్లో ఉన్న ఆర్ట్ని ఒక్కసారి మైండ్ సెట్ మార్చడం అంటే అంత వేగంగా కాదు. అందుకే ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ ఇన్ ఇండియా ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఈ మధ్యన ఏదైనా సైంటిఫిక్గా కొంత అడ్వాన్స్మెంట్ వచ్చి ఈ మార్పులు ఏమైనా జరుగుతుండొచ్చేమో కానీ, బట్ కోర్ లెవెల్కి వెళ్తే కొన్ని మేము చూసాం, ట్రైబల్ వర్క్షాప్స్ అన్నీ కూడా. అందులో కూడా ట్రైబల్ పీపుల్ కూడా వాళ్ళు వస్తున్నారు, బయటకు వస్తున్నారు, బట్ వాళ్ళ మూలాలు అయితే మర్చిపోలేదు. దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. సంస్కృతి అన్ని మూలాలే బేస్. అంటే మన గురించి మాట్లాడేటప్పుడు నేను నా తండ్రి గురించి, నా తాత గురించి, మా రూట్స్ గురించి మర్చిపోకూడదు. మర్చిపోయి నేను వెళ్ళాను అనుకోండి, మీద నుంచి పడతా గ్యారెంటీగా. ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు
ఎవరు అబ్బాయిరా నువ్వు అని అడుగుతారు మా కడపలో. నన్ను ఎవరు నువ్వు అని అడగరు, ఎవరు అబ్బాయిరా నువ్వు అంటే, సార్ నేను పలానా అబ్బాయిని. దిస్ ఈజ్ మై రూట్స్. ఆర్ట్ కూడా రూటు అదే. ఒక జైన్ పెయింటింగ్, ఒక అజంతా పెయింటింగ్, ఒక ఎల్లోరా పెయింటింగ్, మినేచర్, మొఘల్, ఇస్లామిక్, ఆల్ దీస్. ఇంత స్కల్ప్చర్ ఉంది, ఎంత ఇది, దీన్ని చదవాలంటే ఎవరికి అవ్వటం లేదు, జీవితకాలం కూడా సరిపోదు ఎవరికి కూడా. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మీద ఆర్టిస్టులు వర్క్ చేస్తున్నాం. ఈరోజు ఉదయం వర్క్స్ అని చూశాను నేను, చాలా బాగుంది వర్క్స్. కానీ అంటే దయచేసి అందరూ మంచి ఆర్టిస్టులు, టోటల్ స్కిల్ పరంగా టాప్. ట్రెడిషనల్ ఆర్ట్లో 100%, 199% స్కిల్, 1% ఏమైనా చిన్న చిన్న కలర్ చేంజెస్ వాటిలో ఉంటుంది, క్రియేటివిటీ. బట్ అలా వస్తూ దాని కంటెంపరీ ఆర్ట్కి వచ్చేసరికల్లా, మోడర్న్ ఆర్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది, మధ్యలో మోడర్న్ ఆర్ట్ షిఫ్ట్ అవుట్ ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే 50% స్కిల్, 50% క్రియేటివిటీ. అంటే ఇట్స్ అ బ్రేక్. అంటే ఏంది వద్దాకలే మీరు సాంబార్ వేస్తారంటే ఏదో కొత్త చేయండి అంటాం కదా, అలాగా సడన్గా బ్రేక్ తీసుకున్నారు. ఏంటి ఎంతసేపు ట్రెడిషన్ అజంతా పెయింటింగ్స్ ఇంకేం లేవా, అవి లేవా ఇవి లేవా అనుకొని 1940s తర్వాత మన ఇండియాలో చూస్తే, విల్ టాక్ అబౌట్ ఇండియా, అక్కడ బ్రేక్ వచ్చింది ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్ గ్రూప్. దీంతో వచ్చిన తర్వాత అంటే సడన్గా మార్పు వస్తే అది మళ్ళీ ఎక్కువ కాలం ఉండదండి. ఎందుకంటే స్ట్రైట్గా అపోజ్ చేస్తున్నాం. మనం అపోజ్ చేసేటప్పుడు మనం కొంత బ్యాక్గ్రౌండ్ సంపాదించుకోవాలి. దేన్నైనా, వ్యవస్థనైనా వ్యక్తినైనా చేసేటప్పుడు ఈ వ్యవస్థ సంపాదించుకోకపోతే, బ్యాక్గ్రౌండ్ సంపాదించుకోకపోతే, సపోర్ట్ లేకపోతే మనం ఎదగలేం. అందువల్ల ఏమైంది చేసింది, ఎండ్ పాయింట్ ఏమైందంటే సడన్గా మోడర్న్ ఆర్ట్ వచ్చేసింది. అంటే ఈ ఎండ్ ట్రెడిషనల్ ఆర్ట్, ఆ ఎండ్ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్, ఏదో రంగులు పూసి అది ఇది అంటాం. మళ్ళీ అబ్స్ట్రాక్ట్ అంటే మళ్ళీ దాని కథ వేరుంది, మనంత తేలిగ్గా తీసి పారడానికి వీల్లేదు. ఈ ఎండ్ని మనం డిఫైన్ చేస్తాం, ఈ ఎండ్ని మనం డిఫైన్ చేస్తాం. మధ్యలో ఒక జర్నీ ఉంది, దట్ ఈజ్ కంటెంపరీ ఆర్ట్. స్లైడ్ 1, ఫస్ట్ స్లైడ్ ముందుది. ఇట్స్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ మోడర్నిటీ అండ్ ట్రెడిషన్. ఈ మధ్యలో జరిగేదంతా ఇదే. కంటెంపరీ అంటే సమకాలీనము, ఇప్పుడు జరుగుతున్నది, గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్నది. అంటే లెట్ ఇట్ బి 20th century, మిడ్ 20th century నుంచి జరుగుతున్న ఆర్ట్లో పరిణామాలు అన్నమాట. అంటే పూర్తి స్థాయిగా మా నాన్నగారు వేసుకున్న జుబ్బా హీరోయిన్ వేసుకొని రాలేను. ఇట్ మేబీ ఏదో జర్కిన్ వేసుకొని రావచ్చు, ఇన్షర్ట్ వేసుకొని రావచ్చు. చిన్న స్లైడ్ చేంజెస్ తీసుకొస్తాం ఆర్ట్లో. అదే ఈ ఒక్క పరిజ్ఞానం చిన్నది, మనం ఒక అవేర్నెస్ ఉంచుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అవర్ డ్రెస్ ఈజ్ కంటెంపరీ, అవర్ మాట కంటెంపరీ, మనం తింటున్న తిండి కంటెంపరీ, ఎవ్రీథింగ్ ఇస్ కంటెంపరీ. వై వీఆర్ డిఫైనింగ్ అవర్ ఆర్ట్ ఈజ్ అ కంటెంపరీ? ఎందుకు కంటెంపరీ ఆర్ట్ అని మనం సెపరేట్గా అయ్యయ్యో నాది మోడర్న్ ఆర్ట్ కాదు, ఇది పాతకాలం ఆర్టే అని అంటాం. డోంట్ గివ్ ఎనీ డెఫినేషన్స్ లైక్ దట్. వాట్ ఎవర్ యూ డూ, దాట్స్ యువర్ ప్యూర్ అబ్జర్వేషన్స్ అండ్ ప్యూర్ స్కిల్, ప్యూర్ ఎక్స్ప్రెషన్స్. ఇట్ హ్యాస్ ఇట్స్ వాల్యూ, దట్స్ ఆల్. కాకపోతే కొంతవరకు మనం చేస్తుంది అప్డేటెడా కాదా అనేది ఉండాలి. నెక్స్ట్, what is contemporary art? Contemporary arts refers art created at the present, recent past, typically from the mid 20th century onwards. The character by its diversity, openness to experimentation. ఇక్కడ ఏమైందంటే ఎక్స్పెరిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. కంటెంపరీ ఆర్ట్లో ఒక స్టైల్ అంటూ ఉండదు. మోడర్న్ ఆర్ట్లో మళ్ళీ స్టైల్ ఉంటుంది. హుస్సేన్ ఏం చూడగానే అబ్బా అంటాం. ఇప్పుడు ఎవరెవరు చేసి ఏం చేస్తారో తెలియదు. ఒక పెయింటింగ్లో కుక్క కనబడితే ఆ పెయింటింగ్ అన్నీ కుక్కే కనబడతాయి ఒక కారణంలో. ఇప్పుడు మీడియంస్ మారిపోతున్నాయి, ఆబ్జెక్ట్స్ మారిపోతున్నాయి. బట్ అయినప్పటికీ ఒక క్యారెక్టర్ ఉంటుంది మనలో, మన వర్క్లో ఉంటుంది. దాని ఐడెంటిఫికేషన్స్తోనే ఈ వర్క్లు ముందుకెళ్తున్నాయి. లెస్ ఆన్ స్టైల్స్ ఇలాగే ఉండాలి. చిన్న పడవ ఉంటే ఇది నా పెయింటింగు, చిన్న కోత్ ఉంటే అది ఆడి పెయింటింగు, ఇవి ఏం చెరిగిపోయాయి, హద్దులు చెరిగిపోయాయి అనమాట. లెస్ ఆన్ స్టైల్ అండ్ మోర్ ఆన్ సోషల్ పొలిటికల్ ఇష్యూస్ అండ్ జెండర్ వైలెన్స్, సర్వైవలెన్స్ అండ్ రిలీజియస్ టెన్షన్స్, ఇలాంటివన్నీ. అంటే సమాజంలో జరిగే ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మనిషి ఎట్లా రెస్పాండ్ అవుతున్నాడు అనే దానికి. ఇప్పుడు మనం శ్రమైక జీవన సౌందర్యం అన్నాం, అది కంటెంపరీ ఇష్యూ కదా. కొన్ని ఉన్నాయి. ఈరోజు కష్టపడుతున్నాడు సార్ చెప్పినట్టు, పెట్టుబడిదారు వ్యవస్థ, రకరకాలు ఉన్నాయి. ప్రతి దాని మీద మనిషి స్పందిస్తాడు. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది
రకరకాల ఇన్సిడెంట్లుగా జనాలు స్పందిస్తున్నారు. మనం ఏ రకంగా స్పందిస్తున్నాం అన్నది రకరకాల మీడియంతో మనకున్న బేసిక్ ఆర్ట్ టూల్ తోటి మనం ముందుకు వెళ్తాం. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద కంటెంపరీ ఆర్ట్. ఇన్నోవేషన్ క్యారెక్టర్స్ ఏంటంటే దీని లక్షణాలు ఏమంటే ఆర్టిస్ట్ యూజ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ట్రెడిషనల్ పెయింట్ టు డిజిటల్ టూల్స్ అండ్ రీసైకిల్ మెటీరియల్స్. అంటే అక్కడ ఏమంటే మనం మూలాలు మర్చిపోకుండా మనం మూలాలు ఉపయోగిస్తున్నాం. తర్వాత డిజిటల్ టూల్స్ అంటే ఈరోజు మనం వచ్చిన కంప్యూటర్ కానీ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఉపయోగించుకుంటున్నాం. తర్వాత రీసైకిల్ మెటీరియల్, చాలా వేస్ట్ సందర్భాల్లో ఏవో డబ్బాలు పారేస్తారు, ఆ డబ్బాలతో ఒక పెద్ద స్టాట్యూ చేస్తాడు. జంక్ స్కల్ప్చర్, వాడని స్కల్ప్చర్ ఏదంటే ఇది ఇనప సామాన్లు ఏమంటే దాంతో స్కల్ప్చర్ చాలామంది ఆంధ్రాలో ఆర్టిస్టులు ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, దేశమంతా జరుగుతుంది. ఇప్పుడు ఏది కాంటెంపరీ కాదు. అయితే ఆ రోజు మనకి అవైలబిలిటీ ఉన్న థాట్ ప్రాసెస్ కానీ మెటీరియల్ కానీ ఇవన్నీ బేస్ చేసుకొని వీఆర్ డూయింగ్ అవర్ ప్రాసెస్ ఆఫ్ ఆర్ట్. గ్లోబల్ పర్స్పెక్టివ్, ఇట్ బ్లెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ ది డిఫరెంట్ కల్చర్స్ అండ్ ఆఫన్ మెర్జింగ్ ది మోడర్న్ ఆర్ట్ విత్ ద ట్రెడిషనల్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ఏమైందంటే వరల్డ్ బికేమ్ గ్లోబల్ విలేజ్. సతీష్ గుజరాల్ లాంటి ఆర్టిస్టు మెక్సికన్ మ్యూరల్స్ బేస్ చేసుకొని ఇండియాలో ఇండియన్ స్టైల్ బేస్ చేసుకొని మ్యూరల్స్ చేశాడు. దట్ ఈజ్ కంటెంపరీ. అంటే లిమిట్స్ లేవు. ఇది నేను పాకిస్తాన్ తీసుకుంటానా, చైనాని తీసుకుంటానా, జపాన్ని తీసుకుంటానా. జపాన్ బేస్ చేసుకుని వుడ్ కట్ చేశాడు పాల్ గాగిన్. సో వాళ్ళు మనకన్నా అడ్వాన్స్లు ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళ కల్చర్ వేరు, మనది 5000 సంవత్సరాలుగా బాగా రూటెడ్. ఇప్పుడు మనం బయటకు వస్తున్నాం. ఈ బయటకు వచ్చిన కొంతమందిలో మంచి బ్రాడ్ లెవెల్ థింకింగ్ ఉన్నవాళ్ళు కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇది ప్రతిదీ వివరించే కన్నా కొంతమంది వర్క్లు చూసి మనం విల్ కమ్ టు నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. ఆడియన్స్ ఇంటరాక్షన్. ఇన్నాళ్ళు పెయింటింగ్ చేస్తే ఎవడు చూడకూడదు, ఎవడికి చూపించి ఇంట్లో వాళ్ళు కూడా రానివాడు. నవ్వు మారిపోయింది పరిస్థితి. ఆర్టిస్టు గ్యాలరీకి అంటే ప్రమోట్ చేసుకోవాలి కదా, వర్క్లు అమ్ముకోవాలి కదా, హీ విల్ ఇన్వైట్ దట్. అంటే ప్రివ్యూ షో పెడతాడు. బ్రహ్మంగారికి బాగా తెలిసి హైదరాబాద్లో ఉంటారు. తర్వాత బయర్స్ని కానీ ఇంటీరియర్ వాళ్ళని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం, డైలాగ్ చేసి వాళ్ళని అందులోకి రప్పిస్తారు. అంటే వాళ్ళ పారామీటర్స్ పెంచుకోవాలంటే తప్పదు. వీ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ది ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సొసైటీ. నెక్స్ట్ స్లైడ్. సో దిస్ వాట్ ఐ టోల్డ్ ఈస్ ఎవల్యూషన్ ఎలా అయింది. మినియేచర్ పెయింటింగ్ నుంచి ఎవరెవరు తీసుకున్నారు, చాలామంది మినియేచర్ పెయింటింగ్ తీసుకున్నారు, ఫోక్ అండ్ మోడర్న్ ట్రెడిషన్ తీసుకున్నారు, థీమాటిక్ డైవర్సిటీ, కంటెంపరీ ఆర్ట్. ఒక నిమిషం, ఒక లాస్ట్ స్లైడ్. కంటెంపరీ ఆర్ట్, ఇండియన్ ఆర్ట్ ఆఫెన్ అడ్రస్ టు ద టాపిక్స్ లైక్ అర్బనైజేషన్, ఇండియానిటీ, ఐడెంటిటీ అండ్ గ్లోబలైజేషన్. ఎస్, ఇక్కడ మీరు గమనించండి, కొంచెం పెద్ద పెద్ద ఆర్టిస్టులు కానీ చూస్తే అర్బనైజేషన్, ఎక్కువ అంటే ఒక పారిశ్రామిక విప్లవం కానీ వచ్చింది అనుకుంటున్నాం మనం. ఒక పెద్ద మిషన్ తీసుకొచ్చి అదే వాట్ ఏఐ, కానీ మన బేసిక్ శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏది లేదన్నాడు. ఎస్, మనం బొమ్మ వేస్తే ఆ బొమ్మని ఏఐతో కొంత స్పీడప్ చేయొచ్చేమో కానీ దానిని ఏఐ శాసించలేదు. Suppose if you ask me to paint a picture of Rama, I paint Rama as I know that with the basics of Indian aesthetics, Indian iconography. నాకు తెలిసిన మా అమ్మ చెప్పినవన్నీ కూడా నాకు గుర్తుండి వేస్తాను. రామ ఈజ్ బేసికలీ క్షత్రియ, సో దట్ ఆజానుబాహుడు క్యారెక్టర్ ఉండాలి కదా, ఉంటుంది. నీలమేఘశ్యాముడు, ఇండియన్ పొలిటిక్స్ ఎస్థెటిక్స్ మనం పెడతాం. మీరు క్రియేట్ రామా ఇమేజ్ అని కొట్టండి, వాడు పోలికలని యూరోపియన్ పోలికలే. దిస్ ఈజ్ ద వాట్ హ్యాపెనింగ్ ఇన్ ది. అంటే క్యారెక్టర్ ఇండ్యూస్ చేసేంత కెపాసిటీ ఉండదు, ఎందుకంటే మెషినే, మనిషే. అంచేత ఏఐ మన ప్రాసెస్ని ఏమైనా స్పీడప్ చేయగలదేమో, మనకు ఒక గొప్ప థాట్ ఇవ్వగలదేమో, కానీ మన ఆర్ట్కి అంటే కొన్ని ఉద్యోగాలకు మాత్రం ఎప్పటికీ రక్షణ ఉంటుంది. అలాగే మన ఆర్ట్కి ఎప్పుడూ రక్షణ ఉంటుంది. మన ఆర్ట్ని రీప్లేస్ చేసే శక్తి ఏఐకి ఉండదు. ఏఐ కెన్ హెల్ప్ అస్, అంతేగాని ఏమో ఏఐ వచ్చింది ఇంకా ఆర్టిస్ట్ పోయడం కాదు. ఏఐ క్రియేట్ చేసిన దాన్ని రెప్లికా అంటారు, మనిషి క్రియేట్ చేసిన దాన్ని మాస్టర్ పీస్ అంటారు.
నువ్వు ఒక పెయింటింగ్ వేస్తాను నేను, మీరు కానీ పెయింటింగ్ వేస్తారు, దీన్ని ఏఐలో పెడితే వాళ్ళు ఇమేజ్లు వస్తాయి, మారిపోతుంది అది కూడా. వేర్ ఈజ్ యువర్ క్యారెక్టర్? దాన్ని బట్టి 100 ప్రింట్లు 1,00,000 ప్రింట్లు తీసుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్ ద ప్రింట్ ఆఫ్ మిస్టర్ సో అండ్ సో. సో పర్సనల్ మార్క్ కానీ ఐడెంటిఫికేషన్ కానీ ఎక్కడ ఉండదు. సో అందుకని టెక్నాలజీని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకుందాం. నా మాట రీచ్ అవ్వడానికి ఈ మైక్ని వాడుకుంటున్నాను నేను, దట్స్ ఆల్. బట్ నా మాటని, నా ఫ్రీక్వెన్సీని, నా బాధని, ఎక్స్ప్రెషన్ని, నా ఆవేశాన్ని మైక్ చెప్పదు కదా. నేనేం చెప్తున్నానో దాన్ని యాంప్లిఫై చేస్తుంది. దట్స్ వాట్ ద కంటెంపరీ ఆర్ట్. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ఇవన్నీ నేను ముందు మీతో మాట్లాడానండి. వీ విల్ గో ఫర్ ద వర్క్స్, ఎందుకంటే యూ మే ఫీల్ బోర్. ఎస్, ఫస్ట్ మనం ఫస్ట్ నుంచి చూద్దాం. ట్రెడిషన్ గురించి మాట్లాడుకుంటే దిదార్గంజ్ యక్షి 3rd century BCలో యక్షి ఇమేజ్. బట్ రామ్కింకర్ బైజ్ అని బెంగాల్ ఆర్టిస్ట్, హీ హాజ్ టేకెన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద రూట్స్. ఎస్పెషల్లీ ఈ ట్రెడిషన్ని బాగా తీసుకోవడంలో బెంగాలీ ఆర్టిస్ట్ మించిన వాడు ఎవరు లేరని నా అభిప్రాయం. అంచేత ద ఫస్ట్ స్లైడ్ ఈజ్ బిలాంగ్స్ టు దట్ రామ్కింకర్. సో దిస్ ఇస్ చూడండి ఒకసారి. అంటే మన ట్రెడిషనల్ ఆర్ట్ని కంటెంపరీ ఆర్ట్లోకి వెళ్తా ఉన్నట్టు ఏమవుతుందంటే బేసిక్ క్యారెక్టర్ మిస్ అవ్వకుండా ఉంటే నువ్వు ఏ కలర్ మార్చు, టెక్స్చర్ మార్చు, ఏమైనా మార్చు. దట్స్ ఆ రూట్స్. చూడగానే దిదార్గంజ్ యక్షి అని నేను అనుకున్నాను, వెంటనే నేను మళ్ళీ ఆ ఇమేజ్కి వెళ్ళా. అంటే హీ మేడ్ ఇట్ కంటెంపరీ. అంటే అదే తీసుకొచ్చి ఇక్కడ పెడితే రామ్కింకర్ కాపీడ్ దట్ ఇమేజ్ అంటాం. బట్ నౌ యూ కెన్, ఇక్కడ మెటీరియల్ మారిపోయింది, అక్కడ మెటీరియల్ వేరు, ఇక్కడ మెటీరియల్ వేరు, అక్కడ ట్రీట్మెంట్ వేరు, ఇక్కడ ట్రీట్మెంట్ వేరు, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్డ్. అంటే ఆ రోజు సందర్భానికి హీ హాజ్ యూటిలైజ్ దట్ అవైలబుల్ సబ్జెక్ట్, అవైలబుల్ మెటీరియల్ అండ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ షీలా గౌడ. ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు ఒక బొమ్మ వేసాక చెడిపోండి మీరు, అంతమంది చూస్తారు, సరే వేసాడు, ఎవడు ఆర్టిస్ట్ లేడని అడుగుతారు. అంటే ఎవడో ఉంటాడు అర్థం కానివాడికి ఏదైనా అడుగుదామని, అంతేలే బొమ్మ అని అనకూడదు మనం. ఆ రోజులు పోయాయి. ఎవ్రీ ఆఫ్ యువర్ ఇమేజ్ వుడ్ స్పీక్ సంథింగ్, ఏదో మాట్లాడుతుంది. ఆ మాట్లాడేదేదో నీ ఆలోచనలు, నీ భావం ఏదో ఉంటుంది కదా. ఒరే నువ్వు మెత్తగా మాట్లాడతావురా, కానీ నీ మాటలు గుచ్చుకుంటారా అంటాం. దట్స్ వాట్ హ్యాపెండ్ హియర్ ద షీలా గౌడ స్కల్ప్చర్. అంటే ఒక న్యూ డైమెన్షన్ ఇస్తుంది ఆమె లాంగ్వేజ్కి. అంతేగాని కత్తులు పెట్టలేదు కదా, మెత్తగా గుచ్చుకుంటున్నాయి, పిన్నులతో గుచ్చినట్టుంది, మెత్తగా ఉంది కాటను అని ఎట్లా చూపించగలం? ఇట్స్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్ బై ద ఆర్టిస్ట్. తర్వాత ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్. మనం జనరల్గా మన గ్రామాల్లోని గ్రామ దేవతల కాట్లకి వెళ్ళి ముడుపులు కట్టి మర్రి చెట్టు కడతాం చూసారా. బట్ ఆర్టిస్ట్ రెస్పాన్స్ ఈజ్ వెరీ డిఫరెంట్. మనం తీసుకున్నంతగా వాళ్ళు ఇంకోలా ఆలోచిస్తారు. ఆ థాట్ ప్రాసెస్ని మనం రీచ్ అవ్వగలిగితే మీ అందరూ కూడా ఒక 6 monthsలో మీ పెయింటింగ్లో చేంజెస్ వస్తాయి. నెక్స్ట్ దిస్ ఈస్ స్కల్ప్చర్ ఆఫ్ వాట్ దిస్ రామ్కింకర్. అంటే సార్ వాట్ ఈస్ ద గ్రేట్నెస్ రామ్కింకర్? మెటీరియల్ అంటే మనం అనుకున్నాం కదా కొత్త మెటీరియల్ ఏం వాడుతున్నారని. సిమెంట్ని మనం ప్లాస్టింగ్ చేయడానికి ఉపయోగిస్తాం. అంతకుముందు స్కల్ప్చర్ అంటే మంచి రాయి ఎంపిక చేసుకోవాలా, రాయితో చెక్కాలి. బట్ ఆర్టిస్ట్ లైక్ రామ్కింకర్ వెంట్ టు ద రూట్స్ అండ్ అతని కండిషన్స్, ఎకనామికల్ కండిషన్స్ మేడ్ హిమ్ టు క్రియేట్ ఏ మాస్టర్ పీస్ బై చూజింగ్ ఏ డిఫరెంట్ మీడియా. సిమెంట్తో కూడా స్కల్ప్చర్ చేయొచ్చా? సిమెంట్తో అన్ని కడుతున్నాం కదా, బాల కడుతున్నాం, బిల్డింగ్ కడుతున్నాం. బట్ హీ టుక్ దట్ మీడియం యాజ్ ఏ డిఫరెంట్ expression. Next, this is Sheila Gauda's works. Again, పటచిత్ర. మళ్ళీ ఒక్కసారి పటచిత్ర ఇంపాక్ట్కి వెళ్తే బేస్ని ఎక్కడ మర్చిపోలేదు. ఎవరు మన జమినీర్ అయితేనేమి, మన వైకుంఠం, వీళ్ళంతా ట్రెడిషన్ బేస్ చేసుకున్నారు. వైకుంఠం అంటే టిపికల్ తెలంగాణ విమెన్ని బేస్ చేసుకుంటూ ఎక్కడ ఇన్నోవేటివ్గా కనిపిస్తుందా. ప్రైమ్ ఆబ్జెక్ట్ ఈస్
టు అడార్న్ ది వాల్ ఆఫ్ ది ఇంటీరియర్. ఎస్, ఈరోజు మనం కొంత కమర్షియల్గా వెళ్ళాల్సిన పని ఉంది. అట్ ద సేమ్ టైం మీరు అనుకున్న ఎక్స్ప్రెషన్, ఎందుకంటే ఈ కేటగిరీ కొంత డిఫరెంట్గా వస్తుంది. నెక్స్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, రవీందర్ రెడ్డి. హీజ్ మై టీచర్. ఎందుకంటే ఎంత నేను వర్క్ చేశాను బిఎఫ్ఏ ఫస్ట్ ఇయర్ నుంచి ఈ పెయింటింగ్ స్కల్ప్చర్ నేను తయారు నుంచి చివరి వరకు గోల్డ్ లీఫ్ వరకు నేను ఉన్నాను. కాబట్టి యాజ్ ఏ టోకెన్ ఆఫ్ ప్రైడ్ ఐ కెన్ టేక్ ఇట్. సో ఈ ఇండియన్ ట్రెడిషన్ బేస్ చేసుకొని కొత్త మెటీరియల్, ఆ రోజుల్లో ఫైబర్ కాస్టింగ్ ఈ బొమ్మలకి ఎలా ఉపయోగించాలి, గోల్డ్ లీఫ్ ఇది కొత్త మీడియం. అంటే ఇన్నోవేటివ్గా ఆలోచించడమే. మీరేంటంటే మనం చేస్తున్న పన్నే కాస్త డిఫరెంట్గా. సో హస్ క్రియేటెడ్ మిరకిల్స్. ఇది చూడ, అది దాదాపు 2 కోట్లకు అమ్ముడుపోయిందండి. అది ఇంత హైట్ ఉండదు అంతే. $2 crores అండి. ఇది కూడా అంతే అండి. సో నెక్స్ట్ స్లైడ్. ఏది ఎస్ఎస్ అంటే దట్ ఇస్ డిపెండ్స్ అపాన్ ది ఆర్టిస్ట్ ఎక్స్పీరియన్స్, ఆర్టిస్ట్ కాన్సెప్ట్, అవన్నీ బేస్ చేసుకుంటారండి అంతా. ఇప్పుడు నేను వెళ్ళి ఇలాంటి బొమ్మ చేసి నాకు పోటీ ఇవ్వండి అంటే వాడు ఇప్పుడు ఏదండి. ఎస్, బట్ డిపెండ్స్ అప్ ద ఎక్స్పీరియన్స్. నా వర్క్, నా తాలూకు కంట్రిబ్యూషన్ ఎన్ని ఉంటాయి. ఒక ఆర్టిస్ట్ వర్క్ ₹1 మనం అమ్ముడిపోయిందంటే ఈరోజు నేను వచ్చి క్రియేట్ చేసి నాకు ₹1 అంటే ఎవరు, అతని జర్నీ ఎలా ఉంది, అది దట్ కెన్ బి రికగ్నైజ్డ్ బై సర్టన్ పీపుల్, గ్యాలరీ పీపుల్ కానీ ఎవరైనా ఆర్ట్ కలెక్టర్ కానీ వీళ్ళన్నీ చూస్తారు. ఈజ్ ఇట్ వాల్యుబుల్ అని అసెస్మెంట్ చేసిన తర్వాతే దట్ కెన్ బి టేకెన్ టు దట్ కాస్ట్. మన చుట్టూ ఉండే స్త్రీలే. మా కాపులు ఉప్పాడ అని ఫిషర్ ఉమెన్ ఉంటారు అక్కడ. హీ హాజ్ సీన్ ద బ్యూటీ ఇన్ దోస్ ఫిషర్ ఉమెన్, has created to that with a new medium. This is contemporary, quite contemporary. కొత్త మీడియం అతను ఇంట్రడ్యూస్ చేశాడు సొసైటీకి. నెక్స్ట్, దిస్ ఆల్సో మనం ఒకసారి రూట్స్లోకి వెళ్తే అగైన్ లింక్ టు ద ట్రెడిషన్. కంటెంపరీ ఆర్ట్ ఎప్పుడు కూడా ఇండియాలో ఎస్పెషల్లీ అయితే అదృష్టం అంటే మన అదృష్టం, చాలామంది యూరోపియన్ వాళ్ళు కూడా, గ్యాలరీ పీపుల్, ఫ్యాషన్ హౌస్ వాళ్ళు కూడా మన ఇండియన్ కాంటెక్స్ట్ని బేస్ చేసుకొని ఇప్పుడు వాళ్ళ క్రియేషన్ జరుగుతున్నాయి చాలామంది. నెక్స్ట్, అనీష్ కపూర్. ఇది ఇండియన్ బేస్డ్ ఆర్టిస్ట్ అండి అతను. ఇక్కడ ఇండియాలో ఉంటాడు, అప్పుడు వస్తూ ఉంటాడు మంచి. ఒకసారి నెక్స్ట్ ఇమేజ్. సో డెఫినేషన్ ఆఫ్ ఆర్ట్ మారిపోతుంది. అంటే ఎంత ప్రోగ్రెసివ్గా థింక్ చేయగలమో మీరు ఒకసారి చూడండి. ఒకసారి హీ హాజ్ టేకెన్ ఎ సింపుల్ క్లౌడ్ గేట్ అని దాని ఇమేజ్. అది ఓవరాల్గా స్టీల్, బట్ దాన్ని పబ్లిక్లో డిస్ప్లే చేసినప్పుడు ఇట్ క్రియేట్స్ ఎ డిఫరెంట్ ఎఫెక్ట్. దట్ రిఫ్లెక్షన్స్ అన్నీ కూడా చూసి అదొక కళాఖండంలా మనకు కనిపిస్తూ ఉంటుంది. క్లౌడ్ గేట్, ఇట్స్ టైటిల్ ఈజ్ క్లౌడ్ గేట్. అన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి, క్లౌడ్స్ అవన్నీ చూసారా. సో దిస్ ఈజ్ ద పబ్లిక్ ఆర్ట్. అంటే ఆర్టిస్టు పారామీటర్స్ దాటిపోయాడు. నేను క్యాన్వాసా చేయాలి, రూమ్లోకి వచ్చి చేయాలి. హీ అలౌడ్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్. మొత్తం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్, దిస్ ఇస్ ద సేమ్. సీ ద రిఫ్లెక్షన్స్. అవన్నీ రిఫ్లెక్షన్సే హీ క్యాప్చర్డ్. అవన్నీ డిజైన్ ఏదో ఊరికనే ఒక రేక్ పెడితే వచ్చేది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అన్నీ డిజైన్ చేసుకుంటాడు. చాలా కష్టం ఉంటుంది, అంతలో ఎంత ఈజీగా రాదు అది. సో ఈజ్ ఎ కైండ్ ఆఫ్ మీడియం. ఇక్కడ అన్నీ మన మీడియమ్స్, ఎక్కువగా మీడియమ్స్ మీద ఎక్స్పెరిమెంటేషన్ జరుగుతుంది. కంటెంపరీ ఆర్ట్ అంటే నథింగ్ బట్ ఎక్స్పెరిమెంటేషన్ విత్ మీడియం విత్ అ బేస్ ఆఫ్ ట్రెడిషనల్ రూట్స్ ఇన్ సోషల్, ఇన్ రెస్పాన్స్ టు ద సోషల్ ఇష్యూస్. నెక్స్ట్, అతుల్ దోడియా. ఈజ్ అ కంటెంపరీ ఆర్టిస్ట్ ఫ్రమ్ Baroda. The Dodia works often blends with Western artistry, with Indian history, mythology, popular culture. ఇండియన్ పాప్ ఆర్టిస్ట్లో పేరు చెప్పుకోవాలంటే ఫస్ట్ మనం చెప్పాల్సిన అతుల్ దోడియా. లెట్ us see the work.
Next slide. See, he painted on shutters. He not only stuck to the canvases. పాపులర్ ఇమేజెస్ అంటే సోషల్ రెస్పాన్సెస్ కూడా అందులో ఉన్నాయి. సో ఆ ధైర్యం మనం చేయగలిగితే వీఆర్ ఆల్ ద కంటెంపరీ ఆర్టిస్ట్. మీరు ఇప్పుడు చేసినంత కంటెంపరీయే, బట్ వీఆర్ నాట్ లేబులింగ్ విత్ ద ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని అనుకుంటున్నాను అంతే. వాట్ ఎవర్ విచ్ ఇట్ ఈజ్ ఆర్ట్. ఈ ఆర్ట్ బాగుంది, ఈ ఆర్ట్ బాగోలేదు, అలా అతను బాగా చేశాడు, నో. ఇట్ ఈజ్ యువర్ ఎక్స్ప్రెషన్స్, యువర్ ప్రాపర్టీ, యువర్ ఆర్ట్. నేనెవరిని వాల్యూ చేయడానికి చూస్తాను, ఓకే ఫైన్, ఇది నీ ఎక్స్పీరియన్స్ కాబట్టి నీకు తెలుసు దాని కథ. సి దిస్ ద పర్సనల్ స్టోరీస్. ఒకసారి మనం వాళ్ళ పెయింటింగ్లకు వాళ్ళకి బయోడేటాకి వెళ్తే ప్రతి దీని దగ్గర ఒక రైటప్ ఉంటుంది, వై హీ హ్యాస్ పెయింటెడ్. ద సోషల్ ఇష్యూస్ మీద రెస్పాండ్ అవుతారు వాళ్ళంతా కూడా. నెక్స్ట్ జితీష్ కలాట్. హీఈస్ అ ఫస్ట్ బాగా ఇప్పుడు మంచి ఊపులో ఉన్న ఇండియన్ ఆర్టిస్ట్లో కొంతమంది పేరు తీసుకున్నాను. ఇందులో చాలా యంగ్, వెరీ మహా అయితే ఇప్పుడు ఎంత ఉంటాయంటే ఒక 45 ఉంటాయి సార్ బ్రహ్మంగారు. జితీష్ కలాట్ అంటే ఇమేజెస్ని అర్బనైజేషన్ వాతావరణం ఎలా ఉంటుందో సార్ చూడండి ఒకసారి. నెక్స్ట్ స్లైడ్. బిగ్ స్కేల్స్ చేస్తాడు, యూజెస్ ఇమేజెస్ విత్ హెల్ప్ ఆఫ్ ద ఫోటోగ్రఫీ అండ్ సెరిగ్రఫీ, రకరకాలు అంటే విజువల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం. విజువల్ ఇంట్రెస్ట్ అంటే ఓవర్లాపింగ్ ఆఫ్ ఇమేజెస్ ఆల్సో క్రియేట్ సమ్ టైమ్స్. అంటే ఓవర్లాపింగ్ ఇమేజెస్ రిజెంబల్స్ టు ది అవర్ పర్సనల్ స్టోరీ. మనం ఉన్నాము, నేను ఎన్నో జ్ఞాపకాలు నన్ను ఓవర్లాప్ చేస్తూ ఉంటాయి, నేను మాట్లాడే మాటలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అదే థియరీని తీసుకొని ఆర్టిస్ట్ కుడ్ పుట్ ఆన్ దట్ క్యాన్వాస్. అంతే కదా, ఈరోజు మనం మాట్లాడేమంటే అండర్ లేయర్ ఒకటి వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఈ లేయర్ బై లేయర్ క్రియేట్స్ యాజ్ ఏ మ్యాన్ ఆఫ్ ప్రొఫౌండ్ సెన్స్. ఒక మంచి మనిషిగా మనం నిలబెట్టామంటే నీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా వర్క్ చేస్తాయన్న దాన్ని అతను కన్సాలిడేట్ చేయగలిగాడు ఇతను. నెక్స్ట్ భారతీ కేర్, వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ఇండియన్ స్కల్ప్టర్. ఈమె భారతీ కేర్ వర్క్స్ ఇంక్లూడ్స్ ఇన్స్టాలేషన్స్ అండ్ పెయింట్స్ దర్ ఫీచర్స్ ద బింది. ఆబ్జెక్ట్స్ అంటే జనరల్గా మనం లోకల్గా మనం ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకోవడం. మా ఫ్రెండ్ ఉన్నాడు, సారీ, ఎప్పుడు ఒక అంబేద్కర్ బొమ్మ వేస్తాడు, స్టిక్కర్స్ అంటిస్తుంటాడు. ఎక్కడికి వెళ్ళినా అదే బొమ్మ. నేను అంటాను, వై డోంట్ యూ చేంజ్ ది ఇమేజ్? ఒక చిరంజీవి బొమ్మ, పాప్ స్టార్, ఒక అమితాబ్ బచ్చన్ బొమ్మ, లేదా మీ లోకల్ లీడర్ బొమ్మ, ప్రధాన అల్లు అర్జున్ బొమ్మ తీసుకొని వై డోంట్ యూ మేడ్ విత్ స్టిక్కర్స్? అది కొత్త అప్రోచ్ అవుతుంది కదా. ఒకసారి వేసామంటే దాన్ని నెక్స్ట్ మారిపోవాలి. సో అట్లా భారతీ కేర్ స్టిక్కర్స్ తీసుకొని, అంటే ఆమె పర్సనల్ మళ్ళీ అదొక ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ వర్క్ హ్యాజ్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్స్. ఒక పర్సనల్ స్టోరీ అండ్ రెస్పాన్స్ టు ది ఎన్విరాన్మెంట్, సరౌండింగ్స్కి తగ్గట్టుగా రెస్పాన్స్ ఉంటుంది. ఆర్టిస్ట్ రెస్పాన్సెస్ని రికార్డ్ చేస్తూ ఉంటాడు కంటెంపరీ ఆర్ట్లో త్రూ డిఫరెంట్ మీడియం అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ టెక్నిక్. నెక్స్ట్ సో దిస్ వన్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ది భారతీ కేర్. నెక్స్ట్ సుబోధ్ గుప్తా. ఈ సుబోధ్ గుప్తా ఇతనంతే, ఇతను వెళ్ళాడంటే కోట్ల వరకే. ఈ భారతీ కేర్ వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్స్. చూడండి సార్, అంటే ఒక ప్రోగ్రెస్ థాట్ ఎలా ఉంటుందని నీకు తీసుకుపోతూ ఉంటుంది. అలా మనం ఆ గీత కానీ బ్రేక్ చేయగలిగితే వీఆర్ ఆల్ ఆర్టిస్ట్. మీ దగ్గర మంచి స్కిల్స్ ఉన్నాయి చూసాను, ఎవరు తక్కువ కాదు. ఆ లేయర్ ఎక్కడుందో చూడండి దయచేసి. ఆ లేయర్ని బ్రేక్ చేశారంటే ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో. ఐ బిలీవ్ ఇట్. ఆ లేయర్ని దాటడానికే మనకు సమస్య. ఆ లేయర్ని దాటడానికే మనకు సమస్య. ఆ దాటడంలో చాలా అయోమయం ఉంది. ఆ దాటాలంటే కొన్ని అకాడమీస్ రావాలి. తర్వాత ఒక గ్యాప్ అంటూ ఉంది ఇక్కడ. దయచేసి మళ్ళీ పక్కకు వస్తాను, షూట్ చేస్తాను, ఒకసారి ఆలోచించండి. ఒక గ్యాప్ ఉంది ఎక్కడంటే ఆర్ట్ ఫీల్డ్లో ఆంధ్రప్రదేశ్లో ఆర్ట్ స్కూల్స్కి ఇక్కడ ఆర్టిస్టులకి ఒక గ్యాప్, ఒక వాయిడ్ ఏర్పడింది మధ్యలో. అందువల్లే మనకి ఈ పరిస్థితి. ఎందుకంటే 70, 80, 60 దామెల రామారావు గారు, రాజాజీ గారు ఈ స్టైల్ ఏది ఉందో ఆ శిష్యులందరూ కూడా ఇదే ఆర్ట్ అని కన్ఫర్మ్ అయిపోయారు.
అక్కడ ఆర్ట్ స్కూల్స్ వస్తున్నాయి. ఆర్ట్ స్కూల్ని దే కుడ్ నాట్ ఇన్వైట్. వేరే ఆర్ట్ స్కూల్స్ ఆల్సో ప్రాబ్లం ఉంది, వాళ్ళు కూడా వీళ్ళు ఇన్వైట్ చేయలేదు. ఈ మ్యూచువల్ ఇంటరాక్షన్ లేక ఇది ఆర్ట్ కాదు, ఏంటి ఫైన్ ఆర్ట్స్ వేస్ట్ అని ఇక్కడ ఆల్ ఆర్టిస్టులు కాదు, తప్పు. అది కూడా ఆర్ట్ స్కూల్ తప్పు కూడా ఉంది. నేను చెప్తున్నాను కదా, బీన్ అకాడమిషియన్ ఐఎమ్ ఆల్సో సేయింగ్ మా సైడ్ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వీఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ది ఆల్ కమ్యూనిటీ పీపుల్. అందరినీ రప్పించి రండి మీరందరూ మా డిపార్ట్మెంట్ నుండి ఎగ్జిబిషన్ పెడుతున్నాం చూడండి అంటే దే ఆల్సో పాజిటివ్లీ మే రెస్పాండ్ అవ్వచ్చు కదా. అరే మనం చేస్తుంది డిఫరెంట్గా ఉంది ఇక్కడ, మనం ఎందుకు చేయొచ్చు. ఆర్ట్ స్కూల్లో ఎక్స్పెరిమెంటేషన్ ఎక్కువ ఉంటుందండి. అంటే ఏంటి గొప్పతనం, నేను మీకన్నా బాగా వేయగలను అంటారు. ఆర్ట్ స్కూల్లో 4 సంవత్సరాల్లో ఎక్స్పెరిమెంటేషన్ బాగుంటుంది. ఆ ఎక్స్పెరిమెంటేషన్లో స్టూడెంట్ అంటే అందరూ కూడా 25 మంది ఉంటారు, 20 మంది ఉంటారు, అందరూ బ్రేక్ చేయరు. ఒక 5గురు మాత్రం కరెక్ట్గా షార్ప్గా బ్రేక్ చేస్తారు. చాలు, ఓ 10 బ్యాచ్లు వెళ్తే 50 మంది ఆర్టిస్టులు తయారవుతారు. సో ఆ గ్యాప్ను మనం ఇప్పటికైనా ఆర్ట్ స్కూల్కి ఆర్టిస్ట్ కమ్యూనిటీకి మధ్యలో ఆ బ్యారియర్స్ మనం తొలగించగలిగితే ఖచ్చితంగా మీ ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నా ఖచ్చితంగా ఎగ్జిబిషన్ అయితే వెళ్ళండి. ఒక ఆర్ట్ స్కూల్కి మీరు విజిట్ చేయండి, మీరు మాట్లాడండి, తప్పేం లేదు. వాళ్ళు ఏమైనా మీలాగే వాళ్ళు మనుషులు, చదువుకున్నా కూడా ఉద్యోగం వచ్చింది, మీరు వాళ్ళతో ఫ్రెండ్షిప్గా మాట్లాడండి, యూ డిస్కస్ విత్ ద ట్రెండ్స్. అప్పుడు ఆర్ట్ ఇక్కడ ఫ్లరిష్ అవుతుంది స్టేట్లో. అన్లెస్ అండ్ అంటిల్ వీ ఎస్టాబ్లిష్ ఎ గుడ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది పబ్లిక్ అండ్ ఆర్టిస్ట్ అండ్ ఆర్ట్ స్కూల్స్, ఇట్ వుడ్ నాట్ బీ పాసిబుల్. ఒక మంచి వాతావరణం రావాలంటే ఇక్కడ ఆర్ట్ స్కూల్స్, ఆర్ట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ రావాలి. ఈ సందర్భంలో మొన్న తెలుగు విశ్వవిద్యాలయం వచ్చినప్పుడు నేను మినిస్టర్ కూడా లెటర్ రాశాను, సోషల్ మీడియాలో కూడా పంచుకున్నాను. తెలుగు విశ్వవిద్యాలయం వస్తుంది కదా రాజమండ్రి, అక్కడ దామెల రామారావు ఆర్టికల్ ఉంది, మీరు యూనివర్సిటీ అడాప్ట్ చేసుకోవాలి. యూనివర్సిటీ అడాప్ట్ చేసుకుంటే యూనివర్సిటీ కేంద్రంగా ఫండ్స్ కేటాయించి దామెల రామారావు ఆర్టికల్ని ప్రమోట్ చేస్తుంది. దాని మీద ఇంకో బిల్డింగ్ వేస్తే లోకల్ ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే వచ్చి అక్కడ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. యూనివర్సిటీ విల్ నావిగేట్ ఆల్ ది యాక్టివిటీ. ప్రతి సంవత్సరం కూడా దామెల రామారావు జయంతి ఘనంగా జరుపుదాం. అతను కూడా మన పూర్వీకుడే కదా, మనం అతన్ని లిఫ్ట్ చేయాలి. అతను మన ఆస్తి. చైనాలో 400 మ్యూజియంస్ ఉన్నాయి, మన భారతదేశంలో 40 మ్యూజియంలు ఉన్నాయి. అక్కడ చైనా వాడు ఈ మ్యూజియం నా ఆస్తి అనుకుంటాడు, ఇక్కడ మ్యూజియంకి వెళ్తే పట్టించుకుని ఉండడు. వాడు ఆస్తి అనుకోడు, వేస్ట్ అనుకుంటాడు. ఎందుకు ఈ 2 ఉద్యోగులు వేస్ట్ అని గవర్నమెంట్ అనుకుంటుంది. అక్కడ ఏంటంటే ఆ 400 మ్యూజియం నుంచి ఇన్కమ్ తీసుకుంటారు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ వెన్ వీ కంపేర్ విత్ అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి. అంటే ఆర్టిస్ట్ రెస్పాండెంట్ ఎప్పుడు కూడా క్యాంప్కి పిలుస్తాం, బొమ్మలు వేసి అంటే ఒకటే బొమ్మ, అలా కాదు. అల్యూమినియం కెన్ బి అంటే అతన్ని ఒక ఆర్కిటెక్చర్ కాలేజ్ ఇన్వైట్ చేసి మీరు ఆర్టిస్టులు కదా, ఆర్టిస్టులు ఆర్కిటెక్ట్లు ఇన్వాల్వ్ అవుతాం మనం, వీ విల్ సీ ఎనీ సంథింగ్ అని అంటే జనరల్గా ఆర్కిటెక్ట్లు ఎప్పుడు కూడా వాళ్ళు అనుకున్న స్ట్రక్చర్ రావడానికి అల్యూమినియం బాగా వాడుకుంటారు. అదే అల్యూమినియం పాత్రల్లో ఆర్ట్ క్యారెక్టర్ పోకుండా హీ హెస్ క్రియేటెడ్ ఎ వండర్ఫుల్ ఇన్స్టాలేషన్. సీట్స్, స్టీల్ గ్లాసులు. మీడియం ఏంటి మారింది. చూడగానే ఏమవుతుందంటే ఇక్కడ ఏంటంటే మన ఆ ఇష్యూస్ ఏంటంటే కనెక్టివిటీ విత్ సోషల్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా వీ కెనాట్ సే ఓకే ఏముంది స్టీల్ గ్లాస్ అని. ఇంతవరకు మనకు రాలేదు కదా, ఐడియా వచ్చిందా? రాలేదు. థింక్ డిఫరెంట్లీ. నెక్స్ట్ సి వన్ ఆఫ్ ద హరిప్రసాద్ అని ఈజ్ ఏ మన ఆంధ్రప్రదేశ్ నుంచి చెప్పుకోవాలని స్కల్ప్టర్. ఇతని గురించి మనం ఎందుకు చెప్పాలంటే అగైన్ హీజ్ మై క్లాస్మేట్. అతను చిన్నప్పటి నుంచి 7 సంవత్సరాల నుంచి రాయే కొట్టాడు. ఆలగడ్డ విశాఖపట్నం వచ్చేసి బిఎఫ్ఏ జాయిన్ అయ్యాడు. వినాయకుడు తయారు చేయడం టాపు. ఆలగడ్డలో 300 ఫ్యామిలీస్ ఉన్నాయి, 300 మంది వినాయకుడు బ్రహ్మాండంగా తయారు చేస్తారు. లలిత్ కళా అకాడమీకి అతను పంపించిన ఒక స్కల్ప్చర్ అంతవరకు స్టోన్ వాడలేదు ఇండియాలో. 2000 సంవత్సరం 1996 అనుకుంటా, 96 స్టోన్లో అతను అనుకున్న మోడర్న్ కాన్సెప్ట్ సింపుల్గా చెక్ పడేశాడు. ఐ ఫినిష్ తోటి వచ్చేసింది అవార్డు, నేషనల్ అవార్డు వచ్చింది. అంటే ఎంతసేపు కూడా బ్రాంజు, ఆ టెర్రకోట ఇవే వాడారు. అంతవరకు స్టోన్తో కూడా ఇట్లా క్రియేట్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ మన ఏపీ నుంచి వెళ్ళడం వల్ల అరే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ అతను మర్చిపోలేదు కదా, అది వర్కౌట్ అయింది స్కిల్కి. సో తర్వాత చూసుకోండి, ఒక నిమిషం బ్యాక్. షేప్స్ ఆఫ్ కంటిన్యూటీ.
కాన్సెప్ట్ ఏంటంటే మనం చూడగానే చాలా ఫ్లెక్సిబుల్గా మూవ్ అవుతుందేమో, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది అనిపిస్తుంది. అంటే హీ కన్వర్టెడ్ ది క్యారెక్టర్ ఆఫ్ ద స్టోన్. అది యాక్చువల్గా ఇది గ్రానైట్ స్టోన్, మార్బుల్ స్టోన్ అనుకోండి. దాన్ని ఏం చేసి స్టోన్ చాలా గట్టిగా ఉంటుంది కదా, దాన్ని విగ్రహాలు చెక్కడానికి ఉపయోగిస్తాం. కానీ అతను షేప్స్ని క్రియేట్ చేయడం ద్వారా స్టోన్తో ఇది పాసిబులా అన్న ఫీలింగ్ తీసుకురాగలిగారు. అంటే స్టోన్ కరిగింది అక్కడ, అంటే మనకేంటండి విచ్చువల్గా కరిగింది, నిజంగా కరగలేదు అక్కడ. బై క్రియేటింగ్ ఎ షేప్ హీ హాజ్ క్రియేటెడ్ దట్ ఐడియా దట్ ఎనీథింగ్ కెన్ బి డన్, ఎనీథింగ్ కెన్ బి కార్వ్డ్. నెక్స్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది legendary person from Andhra Pradesh, Professor V. Ramesh. ఇప్పుడు ఇండియన్ కాంటెంపరీలో పెయింటర్గా బెస్ట్ అక్లెయిమ్ పెయింటర్గా అంటే ఇతను కూడా ఉన్నారు, రమేష్ గారు అని, విశాఖపట్నంలో ఉంటారండి. ఇతను కూడా ఇనీషియల్ పెయింటింగ్స్ ఫిషర్మెన్ వాటి మీద ఉండేవండి. అంటే నైబర్ ఫిషర్ అక్కడ విశాఖపట్నంలో ఉండేటప్పుడు ఫిషర్మెన్ కమ్యూనిటీ మీద చేసేవాడు. తర్వాత ఏం చేశాడంటే డివినిటీ, అది ఒక ఆశ్రమం, రమణ మహర్షి ఆశ్రమానికి అతను కొంత డైవర్ట్ అయ్యాడు. రమణ మహర్షి ఐడియాలజీ నచ్చి దెన్ ఈ స్టార్టెడ్ పెయింట్స్ ఆన్ ది థీమ్ ఆఫ్ ది అండ్ టీచింగ్స్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ రమణ మహర్షి. దిస్ వాట్ ఐఎమ్ సేయింగ్, యూనో, సోషల్ రెస్పాన్సెస్. నెక్స్ట్ అంటే ఇందాక చెప్పాం, మళ్ళీ ఒకసారి మళ్ళీ ఈ సైడ్ ఎందుకు మధ్యలో ఒకసారి గుర్తు తెచ్చుకుందామని. రియల్ ఆబ్జెక్ట్ ఎలా ఉంది? ఆఫరింగ్ బై వి రమేష్, సేక్రెడ్ ఆబ్జెక్ట్ బై రవీందర్ రెడ్డి. ఒకటే ఆబ్జెక్ట్, కాంటెక్స్ట్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్, ఐడియాలజీ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే దీన్ని మనం చదివేటప్పుడు ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్, ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. రమణ మహర్షి ఆశ్రమానికి పోవాలంటే అక్కడ లక్ష్మి అనే గోవు ఉండేది. ఆ గోవు అరటిపళ్ళు తినేటప్పుడు రమణ మహర్షి పక్కనే కూర్చొని తినేదంట. చూడడానికి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు సార్ అతను ఎగ్జిబిషన్ పెడితే సగం సంపాదన రమణ మహర్షి ఆశ్రమానికి ఇస్తాడు, తెలుసా మీకు? హాఫ్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ ఎంత అమ్మితే అంత సగం డొనేట్ చేస్తాడు రమణ మహర్షి ఆశ్రమానికి. జస్ట్ ఈజ్ గెటింగ్ హ్యాపీ అంతే. సో ఇదే రవీందర్ రెడ్డి. నేను అడిగా, ఏం సార్ ఎందుకు ఇలా చేశారు, మీరు ఏదో హెడ్ పెట్టారు, పువ్వులు పెట్టారు కదా అంటే, ఏమంటే పువ్వులు పళ్ళు మన భారతీయ సంస్కృతిలో ఎప్పుడు కూడా రివరెంట్ ఎలిమెంట్ కదా, మనం గౌరవప్రదంగా చూసుకుంటాం కదా. పువ్వులు పళ్ళు పక్క పక్కన పెట్టాలంటే నాకు ఎందుకో ఆర్ట్గా అనిపించింది, అందుకని మధ్యలో పువ్వులు పెట్టాను. ఇట్స్ అ కైండ్ ఆఫ్ డెకరేషన్. వీ కెనాట్ డెనై హిజ్ కాన్సెప్ట్. ఒకే ఆబ్జెక్ట్ని వివిధ పర్స్పెక్టివ్ ఎలా చూసారో చూడండి ఒకసారి. ఇద్దరు ఆర్టిస్టులు, ఒక పెయింటరు, ఒక స్కల్ప్టర్. నెక్స్ట్ దిస్ ఈజ్ పెయింటింగ్ ఆఫ్ వి రమేష్. ట్రెడిషనల్ మైథలాజికల్ ఎలిమెంట్స్ ఉంటాయి చూడండి, స్కల్ప్చర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈజ్ ఓవర్ సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ద లైఫ్ ఆఫ్ ఏ వ్యక్తి అయినా లైఫ్ ఏంటంటే చాలా జ్ఞాపకాల తెరల్లో ఉంటాడు. అంటే ఒకదాని మీద ఒకటి ఉదాహరణ పెట్టి లేయర్స్ 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 ఫామ్ అవుతూ ఉంటాయి. ఫిలాసఫీ ఇంత తీసుకొని ఓవరాల్ ఇంపాక్ట్ ఎంత బాగుందో మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వెన్ యూ గో అండ్ సీ యూ ఫైండ్ సో మెనీ ఇమేజెస్, థౌజండ్స్ ఆఫ్ ఇమేజెస్. బట్ ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఈజ్ ఇట్స్ విజువల్లీ ఇంట్రెస్టింగ్. ఇట్ ఈజ్ విజువల్లీ ఇంట్రెస్టెడ్, చూడగానే బాగుంది, ఊరకనే బాగుందా? నో, ఇట్ హ్యాస్ అ బేసిక్స్. ఏదో ఇండియన్ కంటెంపరీ ఐకోనోగ్రఫీ తీసుకున్నాడు ఇందులో. నెక్స్ట్ లక్ష్మాగౌడ్. ప్రతిదానికి కూడా ఎవరు కూడా ఏ మాతృక లేకుండా ఎదగలేరు. కాకపోతే హౌ ఆర్టిస్ట్ క్లెవర్లీ యూజెస్, ఎంత తెలివిగా అతను వాడగలడు ఎలిమెంట్ని అని చూడాలనుకుంటే లక్ష్మ ఆల్సో. లక్ష్మ వర్క్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఎనర్జెటిక్. బేసిక్స్ చూడండి ఒకసారి. అంటే క్యారెక్టర్ ఎక్కడ చెడిపోలేదు. ఇది చూస్తే మీకు ఐడియా వస్తుంది. కానీ ఇది సమానం అంటే కాదు. అంటే ఓవరాల్ ఇంపాక్ట్, కొత్త లుక్ మనకు కనిపించకంటే మనకు చూడగానే సంథింగ్ ఈజ్ డిఫరెంట్ అనేది ఎప్పుడైతే ఆర్టిస్ట్ మన మైండ్లో కలగజేశాడో యూ విల్ బి కన్విన్స్డ్. మనం కన్విన్స్ చేయబడతాం ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఇంకొక మనకొక ఆంధ్రాకు ఒక మైకేల్ ఏంజెలో, శేషా బ్రహ్మం గారు అని. నాకు అతను డ్రాయింగ్స్ అంటే భలే ఇష్టం అబ్బా. ఎప్పుడు చూస్తూ ఉంటాను, ఎప్పుడెప్పుడైనా కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు నెట్లో కొట్టి డ్రాయింగ్స్ చూస్తాను డౌట్ వస్తే. ఎక్సలెంట్ డ్రాయింగ్స్.
ఏంటది చెప్పండి, ఏముంది? స్క్రాప్, బట్ కంపోజిషన్ ఇస్ వెరీ నైస్. చూడగానే విజువల్గా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హై ఎలిమెంట్స్ ఆఫ్ డ్రాయింగ్, ఎక్సలెంట్. బ్రహ్మగా ఎక్కడే ఉన్నారు, మా దగ్గర ఉన్నారు. నెక్స్ట్ అతనే స్పీకర్. ఇలాంటి డ్రాయింగ్ చేసేవాళ్ళు ఇండియాలో తక్కువ. ఇప్పుడు కంటెంపరీ ట్రెండ్లో, ఈ ట్రెండ్లో డ్రాయింగ్ చేసేవాళ్ళు లేరండి. అందరూ ఐడియా ఎక్కువైపోయింది, స్కిల్ తక్కువైపోయింది. మనకి స్కిల్ ఐడియా ఎక్కువ, రెండింటిని ప్రజెంట్ చేసేవాళ్ళు ఒకరు. మనకన్నా అదృష్టం ఏంటంటే మనం చెప్తున్నాం కదా, ఈ గ్యాప్ వల్ల మనం కుడ్ నాట్ క్రియేట్ అవర్ సెల్ఫ్. మనం ఎవరు రికగ్నైజ్ చేయలేకపోతున్నాం. బ్రహ్మం గారు ఈజ్ వన్ అమాంగ్ దట్. నెక్స్ట్ సీ దిస్. దిస్ ఈజ్ మోర్ కంటెంపరీ. ఈనాటి సమాజాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాడు, తప్పే ఉంది. బట్ స్కిల్స్ని ఎలా ప్రజెంట్ చేశాడు అనేది మనం కావాలి. ఒక్కొక్క ప్రజెంటేషన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. మనల్ని కన్విన్స్ చేసిందా లేదా అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ రవి కట్టకూరి అని ఇప్పుడు హైదరాబాద్లో ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఎవ్రీవన్, ఎవరైనా మన సంస్కృతి మూలాలకు అనుగుణంగానే పనిచేస్తారు. అగైన్ అది పెయింటింగ్ చేయగలరా? మధుబని పెయింటింగ్తో ఇన్స్పిరేషన్ తీసుకొని, అంటే చూడగానే ఆ బొమ్మ ఈ బొమ్మ ఒకలా ఉండవు, బట్ క్యారెక్టర్ని చాలా తెలివిగా, అంటే ఆర్టిస్ట్ ఈజ్ ఎ గుడ్ స్టీలర్. భలే స్టీల్ చేస్తాం. పెద్ద దొంగ ఆర్టిస్ట్. ఎలిమెంట్ని ఎలా దొంగిలించాలో తెలిసినవాడు ఆర్టిస్ట్. పర్సన్ ఎలా దొంగిలించాడో తెలిసినవాడు దొంగ. అయితే పిక్ పాకెటర్ అయితే మనిషిని మాట్లాడుతుంటే ఐడియాలు దొంగిలించేస్తూ ఉంటాడు. అందుకే ఆర్టిస్ట్ ఈజ్ గ్రేట్. అన్ఫార్చునేట్లీ ది సొసైటీ అండ్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ రికగ్నైజింగ్ ఎందుకంటే కొన్ని యూరోపియన్ కంట్రీస్లో అయితే ఏదైనా జ్యూరీ ఉన్నా, ఒక బిల్డింగ్ ఉన్నా ఖచ్చితంగా అందులో ఒక ఆర్టిస్ట్ని పెడతారు దాన్ని ఎస్థెటిక్స్ ఇచ్చేయడానికి. నెక్స్ట్ అనదర్ కంటెంపరీ స్కల్ప్చర్. సో ఎనీ మెటీరియల్ కెన్ బి యూజ్డ్ ఫర్ యువర్ ఎక్స్ప్రెషన్. సంతోష్ కుమార్ అని ఇక్కడ ఎస్పీఎస్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో వర్క్ చేస్తున్నాడు. Can we see this is a kind of presentation of various movements? It's a material. He's also here. అంటే నేను ఎందుకు పెట్టానంటే కంటెంపరీ ఆర్టిస్టులు ఎక్కడో ఢిల్లీలోనూ ముంబైలోనూ లేరు, మన మధ్యలో ఉన్నారని చెప్పడానికి. నెక్స్ట్ వన్ మోర్ ఆర్టిస్ట్ ఫ్రమ్ గుంటూరు, కాటూరి రవిచంద్ర, తెనాలి. సో అతను చూడండి, మనం మళ్ళీ గమనించాలి. మీడియం చూడండి ఒకసారి. 3D ప్రింటెడ్, కాస్ట్ ఇన్ FRP, ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ ఉపయోగించింది. చూడండి ఎంత లైవ్గా ఉందంటే ఇది కాంట్ బి డిస్ప్లే ఇన్ మోడర్న్ ఆర్ట్ గ్యాలరీలో డిస్ప్లే తగదా? ఖచ్చితంగా. వర్క్ పర్ఫెక్షన్, రిఫైన్మెంట్ ఎంత బాగుందండి. ఆ మూమెంట్ ఏదైతే ఆ బాధ ఉందో మీకు గమనించండి, ఆడ కట్ చేసి ఉంటుంది ఫిగర్. ఈ ఫీలింగ్ నాకు నచ్చి నేను దీన్ని క్యాప్చర్ చేశాను. మేబీ ఆ స్కల్ప్టర్ ఉద్దేశం కూడా అదే అయ్యి ఉండొచ్చు, అందువల్ల నేను దీన్ని తీసుకున్నానండి. ఎక్కడో లేరండి, మనం రికగ్నైజ్ చేయగలిగి, మనం గౌరవించుకొని, మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటే ఇందులో నెక్స్ట్ ఇయర్ ఇంకొక 20 మంది ఆర్టిస్టులు వస్తారు. నెక్స్ట్ వన్ మోర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్. ఇందాకలా చెప్పాను కదా, హరిప్రసాద్ గారు అబ్బాయి అండి, హర్షద్ దుర్గడ్డ. అతను ఢిల్లీ బేస్లో అంతా అక్కడే ఉంటాడు. యూజింగ్ ఎ న్యూ మెటీరియల్, కాన్వర్సేషన్. మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన మాటలు వినబడుతూ ఉంటాయి కదా, దాన్ని కాంక్రిటైజ్ చేశాడు ఐడియల్గా. సీ దిస్ ఇమేజ్. హీ క్రియేటెడ్ వన్ కైండ్ ఆఫ్ ఐడియా, బట్ యూజింగ్ బై చురిఫోరా వుడ్, పిగ్మెంట్, గ్లాస్ అండ్ టైర్ అసెంబ్లేజ్. టైర్ ముక్కను తీసుకున్నాడు, అంతేగాని అతను ప్లాస్టర్ ఆఫ్ పారిస్తోనో సిమెంట్తోనో టైర్ తయారు చేయలేదు. అంటే రెడీమేడ్ ఆబ్జెక్ట్ని తన వర్క్ ఆఫ్ ఆర్ట్లో ఇంబైబ్ చేసుకున్నాడు. అంటే షుడ్ బి ఓపెన్ మైండ్. ఎంత ఓపెన్గా ఉంటే మన ఆలోచనలు కానీ మన జీవన విధానం కానీ అంత బాగుంటుందని ఇట్స్ ఏ మెసేజ్. నెక్స్ట్ ట్రెడిషనల్ పెయింటర్స్. ఈమె నేను ఒక నేషనల్ వర్క్షాప్ కండక్ట్ చేశానండి. ఆ వర్క్షాప్లో మీనాక్షి వాసుదేవన్ అని, అక్కడ వాళ్ళ ట్రైబల్ ఆర్ట్ చాలా బాగుంటుందండి, వర్లీ పెయింటింగ్. వాళ్ళ కస్టమ్స్ తలుచుకుంటే మన దగ్గర మన ఆచారాలు ఏం లేవు. వాళ్ళతో మాట్లాడారు. మన పెయింటింగ్ అంటే మనం అర్ధరాత్రి తెలివి వచ్చేస్తే గబగబ చేసేస్తాం లేచి, లేదా ఉదయాన్నే బ్రష్ చేసుకొని పెయింటింగ్ చేస్తాం. ఈ పెయింటింగ్ స్టార్ట్ చేయాలంటే దీనికి ఒక టైం ఉంటుంది. నేను వాళ్ళతో మాట్లాడాను.
ఒక సాంప్రదాయం ఉంటుంది. స్నానం చేసి ఒక ఉపవాసం ఉండి పెయింటింగ్ చేస్తారు వీళ్ళు. ఇంతవరకు హట్స్, పూజలకి, రిచువల్స్కి పరిమితమైన ఆర్ట్ ఏమైందంటే కాలక్రమంలో ఈ అర్బనైజేషన్ వల్ల ఏమవుతుందంటే కొంత తగ్గుతున్నమాట వాస్తవమే. ఎందుకంటే వీళ్ళ పిల్లలు కూడా చదువుకుంటున్నారు, ఐఐటీలు అవి ఇవి చదువు వెళ్తున్నారు, ఫ్లై అవుతున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే టు స్ప్రెడ్ దిస్ యాక్టివిటీ అని చెప్పి వీళ్ళు ఇప్పుడు వర్క్లు గ్యాలరీలో ఎంటర్ అవుతున్నాయి. సౌత్ సెంట్రల్ జోన్లో నేను అడిగాను, సౌత్ సెంట్రల్ జోన్ వాళ్ళు, సార్ మీ దగ్గర ఎవరైనా మంచి ఆర్టిస్టులు ఉన్నారంటే ఈమె బయోడేటా ఇచ్చారు. లండన్, అమెరికా అన్ని చాలా చదువులు తిరిగేసింది ఈమె తీసుకొచ్చి కడపలో వర్క్షాప్ ఒకటి చేసాం. ఆ వర్క్షాప్లో ఇక్కడ మీడియం మారిపోయింది. ఎక్కడో హట్స్ మీద ట్రెడిషనల్గా ఉండాల్సిన ఒక ట్రెడిషనల్ పెయింటింగ్ ఇక్కడ ఏంటంటే ఇట్ టుక్ ఏ న్యూ ఫామ్. సైజ్ తగ్గింది, మెటీరియల్ మారింది. దీస్ ఆర్ ది చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ గ్లోబల్లీ. నెక్స్ట్, ఎస్, ఇందాకలా సాగర్ గారు చెప్పినట్టు అగైన్ రూట్స్ టు ద ట్రెడిషన్. మన ఎందుకంటే బీయింగ్ ఇండియన్ ఐ షుడ్ నాట్ ఫర్గెట్ మై ట్రెడిషన్. మన కంటెంపరీ ఆర్ట్ అంతా కూడా ట్రెడిషను, మన రెస్పాన్సెస్ టువర్డ్స్ ది కరెంట్ సిచ్యువేషన్ అని నేను చెప్పడానికి ప్రతి దగ్గర ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ తీసుకున్నాను. రమేష్ గుర్జాల, ఈ అక్లైమ్డ్ గుడ్ నేమ్ ఇన్ ఇండియా, మంచి పేరు, బాగా అమ్ముకుంటున్నాడు కుర్రాడు. బేసిక్స్ ఇంత కష్టం అవుతూ ఉండదు కదా, ఆ క్యారెక్టర్ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి హీ నో హౌ టు ఆర్టికులేట్ ది ఎలిమెంట్ ఆఫ్ డ్రాయింగ్, అంతే. నెక్స్ట్, ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ థింక్. నెక్స్ట్, ఇది కూడా మనం ఒకసారి మళ్ళీ ముందు మాట్లాడారు, మధ్యలో తెచ్చాను చాలా విషయాలు ప్రస్తావన. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మురళీకృష్ణ గారు లాంటి వాళ్ళు, అతన్ని మనం ఆదర్శంగా తీసుకోగలిగితే ఆ సార్ వాయిస్ నన్నైతే చాలా అవేర్ చేసింది. ఇమ్మీడియట్గా అతను సున్ని గారి దగ్గరికి వెళ్ళాను, సార్ మనం ఇక్కడ ఒక రిజల్యూషన్ తయారు చేద్దాం సార్ అని. అతన్ని ఆదర్శంగా మనం అదే వాయిస్ని, మాట్లాడిన విధానాన్ని మనం తీసుకోగలిగితే మనము సాధించుకోగలం. మనం అడగకపోతే ఎవరు ఇవ్వరండి. మనం ఇంట్లో కూర్చొని మన 4 గోడల మధ్య కూర్చొని మనకి ఎవరు ఇవ్వలేదంటే ఎవడో రికగ్నైజ్ చేయడు ఎవరిని, మనం పోవాలా. ఇది పాతకాలం కాదు, మన నాన్నకాలం అయితే ఎవడో ఉన్నాడు ఊర్చేవాడ పిల్లండి అంటారు. ఇప్పుడు ఎవ్వరు కాదు, నీ పక్కనే రాష్ట్రపతి వాటి గ్రహీత అయినా మనం వెళ్ళి చెప్తే తప్పడు ఆహా అవునా అంటాడు. అది అలా అయిపోయింది పరిస్థితి. సో వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఎగ్జిస్టెన్స్ అవర్ సెల్ఫ్. మనమే ఎగ్జిస్టెన్స్ క్రియేట్ చేసుకోవాలి. దానికి ఇలాగే ఈ 2 సంస్థలతో పాటు మనందరం కూడా ఐకమత్యంగా అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎవరు ఒక మాట తగ్గినా అంత మాత్రాన మనకేం పోదండి. తర్వాత తరానికి ఆర్ట్ మిగిల్చాలంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ ఏం లేదు, దాదాపు 14 to 24, 11 సంవత్సరాలు అయింది. ట్రేసెస్ ఆఫ్ ఆర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నథింగ్, ఒక గ్యాలరీ రాలేదు. ఆ విషయాలనే బ్రహ్మంగారు మాట్లాడతారు నెక్స్ట్ దాంట్లో. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఎన్ని ఇష్యూస్ కావాలంటే విల్ గో ఫర్ ది నెక్స్ట్, ఏది ప్రోమో అనమాట. అది ప్రమోషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, ఇందాక ఫైన్ ఆర్ట్ ఎడ్యుకేషన్ దయచేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే ప్రమోట్ చేయండి. మీ దగ్గర ఉన్న కాలేజీలు ఎప్పుడైనా మీ దగ్గరికి వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళండి, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ట్రెడిషనల్ స్కల్ప్చర్ నేను ఆగస్టాన్ని నా కాలేజీకి వెళ్ళి, ఒక ఆర్ట్స్ కాలేజ్ కడపరెడ్డి, వైజాగ్ వెళ్ళి చూడండి ఒకసారి. 1 గంట మీద కాదనుకుంటే మీకు ఎంత ఇన్స్పిరేషన్ ఉంటుంది. మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు, మీకు వాళ్ళ మీద ప్రేమ, వాళ్ళకి మీ మీద ప్రేమ వెరసి ఈ ఫీల్డ్ నిలబెడుతుంది. అది కావాలంటే మనం ఫైన్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీతో కానీ ఇన్స్టిట్యూషన్లతో మనకి ఎఫిలియేషన్ ఉండాలండి. వాళ్ళకి వాళ్ళే, మనకు మనమే. వాళ్ళ ఆర్ట్ కాదు, మన ఆర్టే, మన తాతగారు ఆర్టే అని కాదు. అయిపోయింది, తాతగారు ఇప్పుడు నెయ్యిలు నేతి తాగారు, ఇప్పుడు మూతి వాసన చూడడం కదా. సో వాళ్ళని మనం ఇక్కడ పెట్టుకోవాలా, పెట్టుకుంటే మనం ముందుకెళ్దాం. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ వన్. అంటే ఇప్పుడు అలా అయిపోయింది సిచ్యువేషన్ అంతా. నెక్స్ట్, గవర్నమెంట్ పాలసీస్ మనం వెంటబడాలండి. వెంటబడి రే బాబు రాష్ట్రంలో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఆర్టిస్ట్ చాలా సున్నిత భావం, వాడికి ప్రేమైనా కోపమైనా దుఃఖమైనా బాగా చెప్తాడు, మీరు జాగ్రత్త పడండి. ఆర్టిస్ట్ని హర్ట్ చేశారంటే వాడు నెగిటివ్ ప్రచారం చేస్తే 100 మందికి చెప్తాడు, వాడు పాజిటివ్గా చెప్తే 1000 మందికి చెప్తాడు. ఈ నేచర్ ఆర్టిస్ట్కి ఉంటుంది. హర్ట్ అయ్యాడంటే మాత్రం వాడికి ఇంకేం ఎవరేం చేయలేరు. సో ఆర్టిస్ట్ కమ్యూనిటీ కూడా ఒక రకంగా, అంటే రాష్ట్రంలో ఎంతసేపు
టెక్నాలజీ ఎక్కడ ఏ సొసైటీ తీసుకోండి, ఎన్ని బాంబులు తయారు చేసాను మన రాష్ట్రంలోనే అన్ని తయారు చేసేసాను, మిసైల్ తయారు చేసేయండి. ప్రజలకి సుఖశాంతులు మనశ్శాంతి క్రియేట్ చేయకపోతే ప్రతి మనిషి పిచ్చోడు అవుతాడు గ్యారంటీగా. ఓ సైంటిస్ట్ ఉంటాడు, వాడు విమానం చేస్తాడు, ఏది చేస్తాడు, కనిపెడతాడు, బాంబు కనిపెడతాడు, వచ్చి సరదాగా పాట వినాలి, లేదా ఒక నాటకం చూడాలి, ఒక బొమ్మ కనీసం ఒక ఎగ్జిబిషన్కి వెళ్తే వాడు రిలాక్స్ అయిపోతాడు, ఈ స్ట్రెస్ అంతా పోతుంది. ఆర్ట్ ఈజ్ స్ట్రెస్ బస్టర్. ఈ స్ట్రెస్ని రిమూవ్ చేసే కెపాసిటీ ఆర్ట్కి ఉంది. అది మనం ప్రభుత్వానికి చెప్పాలి. సంఘంలో ఏంటి రోజుకు ఒక అరాచకం జరుగుతుంది, అఘాయిత్యాలు. మనిషి ప్రశాంతంగా మైండ్ ఉంటే కరోనా తర్వాత ముందు చూడండి, సెల్ ఫోన్ అంటే తర్వాత వాడేవారు అప్పుడప్పుడు. కరోనా తర్వాత చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళు ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి సెల్లే. ఎంత కల్చర్ నాశనం అయిందో తెలుసండి. ఇది మళ్ళీ మన కల్చర్ మనం ప్రిజర్వ్ చేసుకోవాలంటే ఈ రాష్ట్రాన్ని కానీ సొసైటీకి, ఏ సొసైటీ అయినా సుఖంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలంటే నీడ్ ఆఫ్ ఆర్ట్. అది స్కల్ప్చర్ అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, ఎనీ ఆర్ట్ ఫామ్ ఈజ్ ఆర్ట్. అది డిస్క్రిమినేషన్ ఉండదండి ఆర్ట్కి. దాన్ని మనం చేయగలిగినప్పుడే మనలో ఉన్న ఏదైతే లోపల గుడి కట్టుకొని భావం, బాధ అన్నీ పోతాయి. వాళ్ళు చూడగానే ఒక రక్తకర్ణి నాటకంలో చూడ విలన్ చూస్తే మనల్ని విలన్ అనుకుంటాం, మన బాధ మనకు వచ్చేస్తుంటుంది, ఏడుపు వచ్చేస్తుంటుంది. అవి అయిపోయిన తర్వాత హాయిగా మనం బయటకు వెళ్తాం, భలే నాటకం చూసామరా, భలే సినిమా చూసామరా అని. అక్కడే ఈ సమాజం ప్రశాంతంగా ఉండేది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్